అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 28వ భాగం. రచయిత జయ సుజాత గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మాకేంటి అభి అని వాళ్ళ నానమ్మ అభి బుగ్గ నిమురుతూ, పిల్లలు ఎక్కడ అభి అని అడుగుతారు. పడుకున్నారు నానమ్మ. చాలా రోజులకి మేము గుర్తొచ్చాను తాతయ్య అని ఆయన వైపు చూడగానే ఆయన పకాలను నవ్వి, నేను రోజు టీవీలో చూస్తూనే ఉంటాం కదా మనవడా అని అభి భుజం తడతారు. అయితే ఈ మనవరాలను చూడాలని అనిపించలేదు కదా మీకు అని చిరుకోపంగా అంటూ లోపలికి వస్తుంది శ్వేత. మా బంగారు తల్లిని చూడాలని ఎందుకు అనిపించదు శ్వేతమ్మ అని ఇంకో వైపున శ్వేతని కూర్చోబెట్టుకుంటూ అడుగుతారు. నేను కనిపిస్తేనే మీరు ఇలాంటి బంగారం సింగారం అని అంటారు తప్ప నేను మీకు అస్సలు గుర్తురాను కదా తాతయ్య. మీకు మీ మనవడు ఉంటే ఇష్టం నాకు తెలుసు అని మూతి ముడిచి కూర్చుంటుంది శ్వేత. అదేం లేదులేరా అని అన్నపూర్ణ గారి వైపు చూడగానే ఆవిడ బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ తీసి ఆనందరావు గారి చేతిలో పెడతారు. ఆయన చిరునవ్వుతో దాన్ని ఓపెన్ చేసి శ్వేతకిస్తూ, ఇది నీకే, మొన్న పంటకి దిగుబడి బాగా వచ్చింది, అందుకే నీకు ఇది తీసుకున్నా అని అంటారు ఆయన. దాన్ని చూసి, లాంగ్ గోల్డ్ హారం, వావ్, చాలా బాగుంది తాతయ్య, కానీ ఇప్పుడు ఇది నాకెందుకు తాతయ్య అని శ్వేత అంటుంది. దాన్ని వాళ్ళ అమ్మగారికి ఇస్తూ, నీకే ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి. నచ్చిందా అని అడుగుతారు ఆయన. సూపర్ తాతయ్య, ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మోడల్, నువ్వే సెలెక్ట్ చేసావా లేక నానమ్మనా? మీ నానమ్మకి అంత సెలెక్షన్ తెలియదు, నేనే తెచ్చాను. చాలా బాగుంది తాతయ్య మీ సెలెక్షన్, నిజానికి మా డాడీ కూడా ఎప్పుడూ ఇలా తేలేదని ఆయన భుజంపై వాలుతుంది శ్వేత. నాకు చాలా సంతోషంగా ఉంది రాజీ, నిన్నిలా మీ పుట్టింట్లో చూస్తుంటే నీ మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయి ఉంటుంది నాకు తెలిసి అని ఆయన అనగానే, అవును మావయ్య, నేను ఇలా మనమంతా మా పుట్టింట్లో ఇలా ఉంటామని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందని ఆవిడ నవ్వుతూ అంటారు. ఈ సంతోషం అంతా కూడా నీ మొహంలోనే కనిపిస్తుందిలే అని అన్నపూర్ణ గారు కూడా అంటారు. ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే కేశవ్ గారు వస్తారు వాళ్ళ దగ్గరికి. ఇక్కడున్నారా మీరు? మావయ్య, అత్తయ్య రండి భోజనాలు చేద్దాం, మీరు కూడా అని అంటూ పిలుస్తాడు కేశవ నవ్వుతూ. నాకు చాలా సంతోషంగా ఉంది కేశవ, నువ్వు మీ చెల్లిని మళ్ళీ హక్కును చేర్చుకున్నావు, అది చాలు నాకు అని నీకు తెలియదు కేశవ. రాజీ మీ ప్రేమ కోసం ఎంతగా పరితపించిందో, కానీ తనకి ఇవ్వాల్సిన టైంలో తనకి దక్కలేదు, కానీ పిల్లల్ని చూసుకుని ఏదో కొంత మర్చిపోయింది. కృష్ణ తను ఎందుకున్న రంగంలో ఉన్నతంగా రాణించడం, కూతురు కూడా తన చదువు అయిపోయి వాళ్ళ నాన్నకి చేదోడుగా ఉండడం, ఇవన్నీ చూసుకొని చాలా మురిసిపోయేది. కానీ అంతలోనే అభిని చూపిస్తూ వీడు ప్రేమ అని ఒక అమ్మాయిని చేసుకోవడం, విడిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత అది తట్టుకోలేక తనకి ఆరోగ్యం పాడైపోవడం, ఇవన్నీ జరిగి తన మనసుని మరింతగా కృంగతీశాయి. కానీ ఇప్పుడు చూడు తన మొహంలో కనిపిస్తున్న నిజమైన ఆనందం అని కేశవ చేతులు పట్టుకొని, రాజీ మనసులో ఆనందం ఎప్పుడూ ఉండేలా నువ్వే చూసుకో కేశవ అని అంటారు ఆనందరావు గారు. దానికి కేశవ గారు చిరునవ్వుతో, నా చెల్లెల్ని నేను అర్థం చేసుకోకపోయినా మీరు తనకు అండగా ఉన్నారు, పుట్టింటి ప్రేమను కూడా మీరే తనకిచ్చారు, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి ఫ్యామిలీలో తను కోడలుగా అడుగుపెట్టినందుకు. కానీ నా మీద నాకే చాలా కోపంగా కూడా ఉంది, నా చెల్లి ప్రేమను తెలుసుకోకుండా అలా నేనే తన బాధకి కారణమైనందుకు. ఇప్పుడిప్పుడే మీరంతా చెప్తూ ఉంటే నాకు అర్థమవుతోంది నా చెల్లెలి గుండెలో బాధ. మా ఇష్టంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన వాడిని చేసుకుంది, సంతోషంగానే ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ ఇలా మా కోసం బాధపడుతుందని అర్థం చేసుకోలేకపోయానని రాజీ గారి తలపై చేయి వేసి నిమురుతూ, నువ్వు నన్ను క్షమించురా అని ఒక అన్నగా నీకు తోడుగా లేనందుకు అని అంటారాయన. అయ్యో అన్నయ్య, ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు అని రండి భోజనం చేద్దామని అందరూ కలిసి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా అందరి వెనుక ఉన్న శ్వేతని ఒక చేయి గట్టిగా పట్టుకొని వెనక్కి లాగడంతో భయంతో గట్టిగా అరవబోతున్న శ్వేత నోరు మూసి, అరవకు, నేనే అని వినిపించిన వాయిస్కి సీరియస్గా రంజిత్ వైపే చూస్తుంది శ్వేత. అలా గుడ్లగూబలాగా చూడకు, ఇక్కడ ఎవరు భయపడరు అని రంజిత్ అంటాడు. శ్వేత తనని మింగేసేలా చూడడంతో చిరాగ్గా మొహం పెట్టి సైలెంట్గా ముందుకి వెళ్ళిపోతున్న శ్వేతకి చెయ్యి అడ్డు పెట్టి, నేను చెప్పేది ఒక్క నిమిషం వినొచ్చు కదా అని రిక్వెస్ట్గా అడుగుతాడు రంజిత్. ఏం వినాలి ఏం వినాలి అని కోపంగా బుసలు కొడుతూ అతని మీదకు వెళ్తూ,
చెప్తాడంట అని అంటూ సాగదీస్తూ నేను వినేది లేదు, నువ్వు చెప్పేది లేదు. ముందు అటు తప్పుకో అని సీరియస్‌గా అంటున్న శ్వేతని చూసి అయితే నేను చెప్పేది వినను అంటావు అని అంటాడు రంజిత్. అవును అని మొహం పక్కకి తిప్పుకున్న శ్వేతను ఒకసారి చూసి సరే వెళ్ళు అని బాధగా పక్కకి తప్పుకుంటాడు రంజిత్. అలా తప్పుకున్నప్పుడు రంజిత్ ఫేస్ బాధగా ఉండటం చూసిన శ్వేత ఒక్క నిమిషం జాలి వేసినా మళ్ళీ వెంటనే వచ్చిన చిరుకోపంతో ముందుకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న శ్వేతని చూస్తూ నువ్విలా నాపై కోపంగా ఉండడంలో నీ తప్పు లేదు. నన్ను ప్రాణంగా ఇష్టపడిన నువ్వు, నేను ఎప్పుడు మాట్లాడతానా అని ఎదురు చూసిన నువ్వు, ఈరోజు నాతో ఇలా నీ ప్రవర్తనకి పూర్తి కారణం నేనే. అందుకే నీ కోపం పోయే వరకు ఇలా నీ వెంట పడుతూనే ఉంటా రాక్షసి అని ముద్దుగా అంటూ చిరునవ్వుతూ తన వెనుకే వెళ్తాడు రంజిత్. ఇక అందరూ కూడా భోజనాలకు కూర్చోగానే కౌసల్య గారు, అనంత గారు, ఐసు, కీతు వడ్డిస్తూ ఉంటారు. పిల్లలింకా లేవలేదా అభి అని అడుగుతారు సీతమ్మ గారు. లేదమ్మమ్మ అని ఆవిడ వండిన వంటలన్నీ కూడా వడ్డించగానే ఇక అందరూ కూడా తింటూ ఉంటారు. ఏంటి అందరూ అలా సైలెంట్‌గా తింటున్నారు? మా నానమ్మ వండిన వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు మీరెవరు? అని అంటూ అందరి వైపు చూస్తుంది ఐసు. ఏంటి మావయ్య మీ అత్తగారు వండిన వంటలు ఎలా ఉన్నాయి? అని వినయ్ గారిని అడుగుతుంది ఐసు. నిజం చెప్పనా అత్తయ్య? మీ వంటలు మీ అమ్మాయి వంటల మీద అద్భుతంగా ఉన్నాయి అని అంటారు వినయ్ గారు నవ్వుతూ. రాజీ గారి వైపు చిరునవ్వుతో చూస్తూ నేను వంటలు నేర్చుకుంది మా అమ్మ దగ్గరే. ఆ తర్వాత పెళ్ళయ్యాక ఏమైనా రానివంటూ ఉంటే అవి అత్తయ్య దగ్గర నేర్చుకున్నా కాబట్టి నా వంటలకి పేర్లు పెట్టే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చిరుకోపంగా అంటారు రాజీ గారు. నీకు బాగా అయిందా? ఆడవాళ్ళు వాళ్ళని ఏమైనా అంటారు కానీ వంటలకి పేర్లు పెడితే మాత్రం ఇదిగో ఇలాగే మన అమ్మల దగ్గరే నేర్చుకున్నామని అంటారు. కాబట్టి వాళ్ళ వంటలకు అసలు పేర్లు పెట్టకూడదని విమల్ గారు నవ్వుతారు చిన్నగా. నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది. కానీ పాపం వాడికే ఇంకా లేదులే అని నా చెల్లి వంటలకే పేర్లు పెడతావురా? రేపు హైదరాబాద్ వెళ్ళాక రాజీ వంటలు తినాలి. అది కూడా ఆలోచించలేదుగా నువ్వు. అక్కడుంటుంది నీకు మా చెల్లి చేతిలో అని కేశవ్ గారు చిన్నగా నవ్వుతూ అంటారు. అంతేనా బావ అని కేశవ్ గారి మాటలకి రాజీ గారిని చూస్తారు అమాయకంగా వినయ్ గారు. ఆయన చూపులకి చిరునవ్వు నవ్వుకుంటూ ఐసు వినయ్ గారి వైపు వచ్చి మావయ్య మీరేం భయపడకండి. ఇప్పుడు అత్తయ్య చాలా రోజుల తర్వాత వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అమ్మ చేతి వంట తింటున్నారుగా. మీ మాటలేవి గుర్తుండవులే కాబట్టి అవేమీ పట్టించుకోకుండా అల్లుడి హోదాలో ఉండండి అని అంటూ చికెన్ కొంచెం వేయనా మావయ్య అని అంటూ ఆయనకి కొసరి కొసరి వడ్డిస్తుంది ఐసు. అప్పుడేమో మావయ్య అని పిలవడానికి కూడా ఇబ్బంది పడ్డావు. అలవాటవ్వాలి కదా అని కథలు చెప్పావు. ఇప్పుడేంటి అంత చొరవగా మా అన్నయ్య దగ్గర సీక్రెట్స్ కూడా మాట్లాడేస్తున్నావు అని అంటారు కౌసల్య గారు నవ్వుతూ. ఆ! ఇప్పుడు కొంచెం అలవాటయ్యారు మరి మావయ్య అని అంటుంది ఐసు కళ్ళు ఎగరేస్తూ. ఇంకా అందరూ కూడా భోజనాలు చేసి పెద్దవారందరూ కూడా పడుకోవడానికి వెళ్తారు. ఇంకా మధ్య వయసు ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అదే అదునుగా అభి, శివ, రంజిత్, విజయ్, వరుణ్, రాజు వాళ్ళు అలా ఊరు చూడ్డానికి వెళ్తే మన యూత్ లేడీస్ అందరూ కూడా ఇంకా అదిర, అద్వి లేవకపోవడంతో వాళ్ళ దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా జర్నీ చేయడం వల్ల భోజనం చేసి ఉండడంతో చిన్నగా నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళు పడుకున్న ఒక అరగంటకి అధీర లేస్తుంది. లేవడంతోనే తన పక్కన ఉన్న ఐసుని చేత్తో తట్టి లేపుతుంది. ఫుల్ గాఢ నిద్రలోకి వెళ్ళిన ఐసు కొంచెం సేపు లేవకపోవడంతో ఇంకా అధీరాకి భయం వేసి చిన్నగా రాగమందుకుంటుంది కళ్ళు నలుపుకుంటూ. అధీర ఏడుపుకి వెంటనే లేచి కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తున్న అధీరని చూసి ఐసు నిద్ర దెబ్బకి ఎగిరిపోతుంది. అయ్యో చిట్టి తల్లి లేచావా? భయం వేసిందా? అని దగ్గరికి తీసుకొని అధీరని బుజ్జగిస్తూ భుజంపై వేసుకొని ఊపుతూ ఇంకా లేవని అద్వైత్ను సరిగ్గా పడుకోబెడుతుంది ఐసు. ఇంకా అధీరని తీసుకొని అక్కడే పడుకొని ఉన్న శ్వేత వాళ్ళని చూసి సౌండ్ రాకుండా బయటికి వెళ్తుంది. ఐసు ఇంకా అధీరను వాష్రూమ్ తీసుకొని వెళ్ళి తనని ఎత్తుకొని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి రైస్ పెట్టి పప్పు నెయ్యి వేసి మెత్తగా కలుపుతూ గార్డెన్లోకి తీసుకొచ్చి బల్లపై కూర్చొని తన ఒడిలో అధీరను కూర్చోబెట్టుకొని తన పక్కనే గిన్నె పెట్టుకొని ఇంకా నెమ్మదిగా కబుర్లు చెప్తూ గార్డెన్లో ఉన్న రకరకాల పువ్వులను చూపిస్తూ
అదిరకు తినిపిస్తూ ఉంటుంది ఐసు. ఈలోపు పిల్లలు లేచారేమో అని శ్వేతకు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పిల్లల్ని చూడమని ఎవరికీ చెప్పలేదు. లేచారేమో, ఎవరికి కనిపించక ఏడుస్తున్నారేమో అని కంగారుగా అభి ఇంటికొస్తాడు. ఫాస్ట్‌గా తన రూమ్‌లోకొచ్చిన అభికి అక్కడే పడుకొని ఉన్న శ్వేత వాళ్ళని చూసి పక్కనే ఉన్న అద్వైత్ పడుకొని ఉండడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే అదిర అక్కడ కనిపించకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లి శ్వేత పక్కన చూస్తాడు. అక్కడ లేకపోవడంతో కంగారుగా రాజీ దగ్గరికి ఉన్నాడేమోనని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బయటకొస్తాడు. రాజీ గారి దగ్గరికి వెళ్తుండగా విండోలోంచి చూసిన అభికి ఐసు వెనుక నుంచి కనిపిస్తుంది. అలా బయటకొచ్చి ఐసు దగ్గరికి వెళ్తూ అదిర ఊలు కొట్టడం వినిపించి అక్కడే ఆగిపోతాడు. ఇంకా అదిర క్లియర్‌గా కనిపించకపోవడంతో కొంచెం పక్కగా వెళ్లి కొంచెం దూరంగా నిలబడి చూస్తాడు. అదిరకి కబుర్లు చెప్తూ అన్నం తినిపిస్తూ ఉన్న ఐసుని ఒక క్షణం చూసి చిన్నగా నవ్వుకుంటూ ముందుకు వెళ్లి వాళ్ళ ఎదురుగా నిలబడతాడు అభి. చిట్టి తల్లి నువ్విక్కడున్నావా అని వినిపించిన అభి వాయిస్‌కి అదిర నుంచొని అభి వైపు చేతులు చాపుతుంది ఎత్తుకోమన్నట్టుగా. అమ్మో! అభి గారు, చిట్టి తల్లి మీ వాయిస్ బాగానే గుర్తుపడుతుందని అంటూ ఉండు బంగారం ఇంకీ 2 ముద్దలు తినేయాలని అంటూ అభికి ఇస్తుంది. అభి ఎత్తుకుని ఇంకొదిలేయ్ ఐసు 2 ముద్దలే కదా అని అంటాడు. మళ్ళీ ఎక్కువై ఎక్కడ వామిటింగ్ చేసుకుంటుందో అని. అలా అనకండి. లాస్ట్ ముద్దే పిల్లలకి బలమంట తెలుసా అని అంటూ అదిర వద్దు అని అంటున్నా వినకుండా ఏదో మాయ చేసి మరి ఒక ముద్ద పెట్టేస్తుంది. అవునా? నీకెలా తెలుసు? ఐ మీన్ ఎవరు చెప్పారని అడుగుతాడు అభి. అదిర తన మూతికున్న అన్నం మొత్తం అభి బుగ్గలకు రాయడంతో దాన్ని కర్చీఫ్‌తో తుడుచుకుంటూ ఎలా అంటే మా పక్క ఆంటీ వాళ్ళ మనవడికి అన్నం తినిపించేటప్పుడు అలాగే అని బలవంతంగా తినిపిస్తుంది. నాకలా తెలుసు అని ఆ మిగిలిన ముద్దను కూడా తినిపించి అందులో కొంచెం ముద్దని అదిర చుట్టూ తిప్పి దిష్టి తీసి పక్కకి విసిరేస్తుంది. ఇంక అక్కడే ఉన్న వాటర్‌తో అదిరకి మూతి నీట్‌గా కడిగి క్లాత్‌తో తుడిచి అభిని చూసి చిన్నగా నవ్వుకుంటూ అదిరని తీసుకొని చిట్టి తల్లి తిన్నట్టు లేదు. మీరు తిన్నట్టుంది అని నవ్వుతూ వెళ్లి కడుక్కోండని అంటుంది అభిని చూస్తూ. ఇంక అభి కూడా నవ్వుకుంటూ వాటర్‌తో వాష్ చేసుకుంటాడు. సరే అని ఇద్దరు అలా కొంచెం సేపు అక్కడే బల్లపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి బయట నుంచి వచ్చిన శివ వాళ్ళొస్తారు. వాళ్ళని చూసి విజయ్ మనసులో వాళ్ళకి తెలియడం లేదు గానీ వీళ్ళ మధ్య ఒక బంధం ఆల్రెడీ అల్లుకుంది అని వాళ్ళనే చూస్తుంటాడు. ఏంట్రా అప్పుడే వచ్చేసారు ఎక్కడికో వెళ్తానన్నారు కదా! మళ్ళీ వెళ్ళలేదా? అని అడుగుతాడు అభి. ఎక్కడ? వీళ్ళ కాళ్ళు లాగేస్తున్నాయంట బావ అని వరుణ్, రాజులను చూపిస్తూ అంటాడు. శివ, ఐసు కొంచెం ఏమనుకోకుండా కొంచెం వాటర్ తీసుకొని రావా? అని అడుగుతాడు వరుణ్ ఆపసోపాలు పడుతూ. అలా కిందే కూర్చుని పోతూ అవునక్క నాకు కూడా తీసుకొని రా అని రాజు కూడా నేలపై అలా పచ్చికపై కూర్చుంటాడు. ఏరా రాజు నీకు నడక అలవాటేగా అయినా నువ్వు రొప్పుతున్నావేంటని అడుగుతుంది ఐసు. అలవాటేలే కానీ భోజనం చేసిన వెంటనే నడవటం వల్ల ఏంటో మరి చాలా ఆయాసం వస్తుందక్క అని అంటాడు. అని ఐసు వాటర్ తీసుకొని రావడానికి వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా విజయ్ అవి పక్కన కూర్చొని నువ్వు అనుకున్నట్టుగానే లేచారా వీళ్ళు అని అదిరని దగ్గరికి తీసుకొని తన దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. ఇంకా అభి ఇంకా ఆయాసపడుతున్న వరుణ్ చూసి మీకు ఆయాసం వచ్చింది లంచ్ చేసి నడవడం వల్ల కాదు. మీరు ఫిట్‌గా లేకపోవడం వల్ల. మీరేం ముసలివాళ్ళు కాదు కదా! అలా అవ్వడానికి. మీ ఏజ్ ఎంత అసలు? అప్పుడే కొంచెం దూరం నడవగానే అలా రొప్పుతూ ఉన్నారు. ముందు మీరు మీ ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టండని రాజు నీకు చూడు లైట్‌గా పొట్టుంది కాబట్టి అది తగ్గించు. మార్నింగ్ జాగింగ్ అలవాటు చేసుకో. ఆయిల్ ఫుడ్ మొత్తం మానేయి. ఇప్పుడు మీరు యూత్ కదా! ఈ ఏజ్‌లోనే అమ్మాయిలు మీకు అట్రాక్ట్ అవుతారని చిన్నగా నవ్వుతాడు. మీరిలా ఉంటే అంకుల్స్ అని అంటారు అని చిరునవ్వుతో అంటాడు. అవును బావ. నువ్వు ఈ ఏజ్‌లో కూడా ఇంత హ్యాండ్సమ్‌గా అసలెలా ఉన్నావో అని అడుగుతాడు ఆశ్చర్యంగా రాజు. ఇప్పుడు నీకు చెప్పాడుగా ఆయిల్ ఫుడ్ తినకూడదని. నో స్వీట్స్, డైలీ జాగింగ్ ఇవన్నీ చేస్తాడని విజయ్ సాగదీస్తూ అసలే అమ్మాయిల రాకుమారుడు హీరో. మరి ఈ మాత్రం మెయింటైన్ చేయాలిగా అని అంటాడు విజయ్ వెనక్కి చూస్తూ. ఇటు మాట్లాడుతూ అటు చూస్తావేంట్రా అని అభి కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే వెనక్కి తిరగబోతున్న శ్వేతను చూసి పిలుస్తాడు. అమ్మో! చూశాడుగా. ఇప్పుడు నాకేం క్లాస్ పీకుతాడో అన్నయ్య అంటూ చిన్నగా హీ అని పళ్ళు అన్నీ బయట పెట్టి నవ్వుతూ అద్వైత్ తీసుకొని వాళ్ళ దగ్గరకొస్తుంది. హా! అన్నయ్య అని అభి ముందు నుంచుంటుంది శ్వేత. వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు అభి. నువ్వు వీళ్ళతో పాటు తనకు కూడా ఎక్కడ క్లాస్ పీకుతావో అని భయపడి వెళ్ళిపోతోందని నవ్వుతూ అంటూ శ్వేత గిచ్చడంతో గట్టిగా అరుస్తాడు విజయ్. రేయ్! చిట్టి తల్లి దగ్గర అరుపులేంట్రా జడుసుకుంటుంది మళ్ళీ అని పాపని తను తీసుకొని అదిర వీపుపై చేత్తో నిమురుతూ శ్వేత వైపు చూసి నేను మీ ఆరోగ్యం గురించి చెప్తాను బుజ్జి. ఇక్కడికొచ్చాక బాగా స్వీట్స్, ఆయిల్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. దాంతో పాటు కొంచెం ఎక్సర్‌సైజులు కూడా చేస్తే మంచిది అని అంటాడు అభి. అప్పటికి అమ్మలాగా ఉన్నావు. ఇంకా అమ్మమ్మలాగా అయితే నిన్నెవరు పెళ్లి కూడా చేసుకోరని అన్న విజయ్ మాటలకి రంజిత్ గట్టిగా నవ్వుతాడు. రంజిత్ వైపే కోపంగా చూస్తూ అద్వైత్‌ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళిపోతుంది శ్వేత. కోపం వచ్చినట్టుంది నువ్వు నవ్వావని శివ అంటాడు. రంజిత్‌కి వినిపించేలా. ఆ! అని వెళ్ళిపోతున్న శ్వేతనే చూస్తూ ఉంటాడు రంజిత్. ఈలోపు ఐసు అందరికీ
వాటర్‌తో పాటు కాఫీ కూడా తెచ్చి అందరికి ఇస్తుంది. అద్వి లేచాడని తనకు కూడా వెళ్ళి భోజనం తెచ్చి అక్కడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే తినిపించి ఇంకా వాళ్ళ అమ్మగారు పిలవడంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఐసు ఇంకా ఆ రోజు అందరూ కూడా సరదాగా గడిపేస్తారు. సాయంత్రం కేశవ్ గారు, వినయ్ గారు, విమల్ గారు అలా వాళ్ళ చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్తారు. ఇంకా పిల్లల్ని ఆడిస్తూ అలా గార్డెన్‌లో సెటిల్ అయిపోతారు. అభి వాళ్ళ బ్యాచ్ మొత్తం. ఆడవాళ్ళందరూ కూడా కిచెన్‌లోకి వెళ్ళి ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్‌లో ఉంటారు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఐసు వాళ్ళు కూడా గార్డెన్‌లో కూర్చొని సరదాగా ఆ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అందరూ ఉన్నారు కదా అని ఐసు వెళ్లి తినడానికి స్నాక్స్ ఏమైనా తేవడానికి వెళ్తుంది. వాళ్ళ ఫోన్‌లో సాంగ్స్ పెడితే అద్వైత్‌తో డాన్స్ చేయిస్తూ ఉంటారు అభి వాళ్ళు. ఈలోపు బయటకు వెళ్ళిన కేశవ్ గారు వాళ్ళు రావడంతో ఐసు వంటలయిపోయాయి సరదాగా గార్డెన్‌లో కూర్చుందామని రాజీ గారు వాళ్ళని తీసుకొనొచ్చేస్తుంది. ఇంకా అందరూ కూడా ఉండడంతో విజయ్ అందరిని కలిపి అంత్యాక్షరి ఆడుకుందామా అని అడుగుతాడు. వినయ్ గారు వాళ్ళు ఓకే అని గట్టిగా అరుస్తారు ముగ్గురు కూడా. వాళ్ళని చూసి అంకుల్ మీ ముగ్గురిని చూస్తే నాకొక సాంగ్ గుర్తొస్తుంది. నిజానికి మీరిప్పుడు అలాగే ఉన్నారని అంత్యాక్షరి వద్దు గానీ నేను సాంగ్ ఫోన్‌లో పెడతా మీరు డాన్స్ చేయండని అంటాడు విజయ్. ఏంటి వీళ్ళా అన్నట్టుగా ఈశ్వరి గారు, రాజీ గారు గట్టిగా నవ్వుతారు. ఓకే అని నవ్వుతున్న వాళ్ళని చూసి మళ్ళీ అరుస్తూ వినయ్ గారు, విమల్ గారు మధ్యలోకొచ్చేస్తారు. కేశవ్ గారు మాత్రం రాకుండా అక్కడే ఉంటారు. అంకుల్ మీరు ఆగిపోయారని వరుణ్ అనగానే వాళ్ళు వేస్తారు నా వల్ల కాదని కేశవ్ గారు అంటారు బిడియంగా. కేశవ నువ్వు రావాల్సిందే. నువ్వు అప్పుడే ముసలోడివైపోయావా? ఇప్పుడు మనం ఏజ్డ్ కాదు యంగ్ అని మన సతీమణులకు నిరూపించాలని అంటూ ఆయన్ని ముందుకి తీసుకొని వెళ్తారు. కౌసల్య గారు, రాజీ గారు, ఈశ్వరి గారు చేతికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ నవ్వుతారు. అవును అన్నయ్య నువ్వు డాన్స్ చేయాలని కృష్ణ గారు కూడా గట్టిగా అరుస్తారు. అవును నాన్న అని ఐసు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇంకా పిల్లలందరూ అరుస్తూ ముగ్గురిని చీరప్ చేస్తారు. ఇంకా విజయ్ ఫోన్‌ని బ్లూటూత్ నుంచి స్పీకర్ కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేస్తాడు. అది ఏ సాంగ్ అని అందరూ చూస్తుండగానే సాంగ్ ప్లే అవుతుంది. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా అని సాంగ్ ప్లే అవుతుంటే అందరూ చిన్నగా పాడుతూ క్లాప్స్ కొడుతుంటే వినయ్ గారు, విమల్ గారు ఫ్రీగా డాన్స్ చేస్తారు. కేశవ్ గారు మాత్రం వాళ్ళని చూసి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఊగుతూ ఉంటారు. ఐసు గట్టిగా నాన్న మీరు చేయండి డాన్స్ అని అరుస్తుంటుంది. ఇంకా విమల్ గారు, కేశవ్ గారు చేయి పట్టుకొని డాన్స్ చేస్తుంటారు. ఒక పక్క విమల్ గారు, ఇంకో పక్క వినయ్ గారు అలా చెయ్యి పట్టుకొని డాన్స్ చేస్తుంటే కొంచెం సేపటికి ఆయన కూడా ఫ్రీగా ఆ సాంగ్‌లో లీనమైపోయి సాంగ్‌కి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తారు. ఇంకా ముగ్గురు లాస్ట్ చరణానికి ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అని ముగ్గురు చేతులు పైకి లేపి అటు ఇటు ఊపుతూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇక సాంగ్ అయిపోవడంతో అందరూ కూడా నిలబడి క్లాప్స్ కొడుతూ ఉంటారు. నవ్వుతూ కొంచెం ఎమోషనల్ అయిపోతారు వాళ్ళు ముగ్గురు కూడా. ఇంకా వాళ్ళు దిగగానే రాజీ గారు వాళ్ళని అంటే వాళ్ళు చేయననేసరికి ఐసు మరింతకుముందు అంకుల్ వాళ్ళని చూసి నవ్వారు కదా! ఇప్పుడు మీరు వేయాల్సిందే అని వాళ్ళని రెచ్చగొడుతుంది. అయినా సరే వాళ్ళు వేయనని అనడంతో ఇంకా అను డాన్స్ చేస్తానని అనటంతో కొంచెం సేపు పిల్లలు వేస్తారు. ఇంకా అప్పటికే 10 అయిపోవడంతో పెద్దవాళ్ళు ఉండలేరని కౌసల్య గారు అందరినీ భోజనాలకు పిలుస్తారు. విమల్ గారు సిస్టర్ మీరు శ్రమ అనుకోకుండా అన్నీ ఇక్కడికి తెచ్చేయండి. ఇక్కడే ఇలా ఆరుబయట రౌండ్‌గా కూర్చొని అందరం సరదాగా భోజనం చేయొచ్చు. ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది. మీకు కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తా అవన్నీ ఇక్కడికి తేవడానికి అని అంటారు. కౌసల్య గారిని ఉద్దేశించి అవును ఈ ఐడియా బావుంది అంకుల్ అని ఐసు, శ్వేత కూడా అంటారు. ఏం అవసరం లేదన్నయ్య మేము తెచ్చేస్తామని ఐసు, అను, శ్వేత, కీతు ఇక అనంత గారు అవన్నీ తీసుకొని రావడానికి వెళ్తారు. రాజీ గారు, ఈశ్వరి గారు మేము వస్తామని వద్దని వారించి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు తేగానే అన్నీ మధ్యలో పెట్టి ఐసు, శ్వేత వడ్డిస్తుంటే ఇక అందరూ రౌండ్‌గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటారు. అందరికీ వడ్డించేశాక ఐసు, శ్వేత కూడా కూర్చొని తింటారు. ఆనందరావు గారు, అన్నపూర్ణమ్మ గారు, సీతమ్మ గారు వాళ్ళని అలా సంతోషంగా మురిసిపోతూ చూస్తుంటారు. ఇంకా అలా అందరూ డిన్నర్లు అయిపోయాక కూడా అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ నైట్ మొత్తం సరదాగా గడిపేస్తారు. ఎప్పుడో మిడ్‌నైట్ 2 అయ్యాక అక్కడ మంచు కురుస్తూ ఉండడంతో అప్పటికే లేట్ అయిందని ఇంకెవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు పడుకోవడానికి. అలా ఆ రోజు సరదాగా గడిచిపోతుంది. ఇంకా లేట్‌గా పడుకోవడంతో అందరూ కూడా పొద్దుటే లేవలేక కొంచెం లేట్‌గా లేస్తారు. కానీ సీతమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు ఉదయమే లేస్తారు. పెద్ద వయసు వల్ల ఎంత లేట్‌గా పడుకున్నా ఉదయం లేచే అలవాటు ఉండడంతో ఇంక కౌసల్య గారు లేవలేదు అని సీతమ్మ గారు ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకొస్తారు. కానీ అప్పటికే అక్కడ అన్నపూర్ణ గారు తాగడానికి హాట్ వాటర్ పెట్టుకుంటుంటారు. సీతమ్మ గారిని చూసి నవ్వి పిల్లలు ఇంకా లేవలేదు వదినా టిఫిన్ మనం చేసేద్దామా అని అంటారు. ఆవిడ ఒక గ్లాస్‌లో సీతమ్మ గారికి ఒక గ్లాస్‌లో వాటర్ పోసి ఆవిడ చేతికి అందిస్తూ సీతమ్మ గారు ఆ వాటర్ తీసుకొని అయ్యో మీకెందుకు శ్రమ వదినా మీరు కూర్చొని నేను చేస్తానని అంటారు. అలా
అన్నపూర్ణ గారి పక్కన కూర్చొని వాటర్ తాగుతూ, శ్రమేం లేదు కానీ ఇద్దరం కలిసి చేద్దాం. నిన్న కూడా మీరంతా చేశారు కానీ నన్ను మాత్రం ఏమీ చేయనివ్వలేదు. నేనేమీ చుట్టాన్ని కాదు కదా! నేను ఈ ఇంటి మనిషినే కాబట్టి ఇద్దరం కలిసే చేద్దామని వాటర్ తాగడం అయిపోవడంతో ఇంక టిఫిన్‌ని ప్రిపేర్ చేసే పనిలో పడతారు కౌసల్య గారు. నైట్ పప్పు నానబెట్టడంతో 2 రకాల చట్నీలు చేసి ఇడ్లీ, గారెలు వేసేస్తారు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ. ఇంక కౌసల్య గారు, అనంత గారు గబగబా లేచి ఇంతసేపు పడుకున్నావేంటి? అన్నపూర్ణ పెద్దమ్మ గారు వాళ్ళు లేచే ఉంటారు. అత్తయ్య అయినా లేపలేదే అని కంగారుగా కిచెన్‌లోకి అడుగుపెట్టి అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.